श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओं। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापाविद्ध दैत्य पूगाविद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुणपरिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीव नियामक अनंत रूप भगवत कार्य साधक परमदयालु क्षमा समुद्र भक्तवत्सल भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अग्न ज्ञानार्थी ज्ञानयोग्य भगवत कृपापात्र भूत सल्लोक कृपालु श्री ब्रह्म रुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत् हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्म भुवि अवतीर्णानां तथा अवतीर्य सकल सच्चास्त्रकर्तॄणां सर्वदुर्मत भंजकानां अनादितः सत्संप्रदाय परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत प्रतिष्ठापनाचार्याणां మన ప్రాతః సంకల్ప గద్య ప్రవచనమునందు వెనుకటి రోజున సకల సచ్చాస్త్రకర్తॄణాం సకల సచ్చాస్త్ర కర్తృ మధ్వాచార్యుల వారు అని చెప్పుకుంటూ ఆ ఏమి సచ్చాస్త్రములను వారు రచించారు 37 గ్రంథములు అని చెప్పుకుంటూ ఆ 37 గ్రంథములను అతి సంక్షిప్తంగా పరిచయం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు స్తోత్ర గ్రంథములు సదాచార గ్రంథములు పరిచయం చేసుకోవడం జరిగింది. ఈరోజు దశ ప్రకరణ గ్రంథములు అంటే 10 ప్రకరణ గ్రంథములను రచించారు మధ్వాచార్యుల వారు. ఆ దశ ప్రకరణ గ్రంథములు ఏవి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. తత్వసంఖ్యానము, తత్వ వివేకము, ప్రమాణ లక్షణము, కథాలక్షణము, ఉపాధి ఖండనము, మాయావాద ఖండనము, ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనము, తత్వోద్యోతము, విష్ణుతత్వ వినిర్ణయము, కర్మ నిర్ణయము అనేటటువంటివి ప్రకరణ గ్రంథములు. మధ్వాచార్యుల వారు రచించినటువంటి 37 సచ్చాస్త్ర గ్రంథములలో ఈరోజు దశ ప్రకరణ ఈ 10 గ్రంథముల సంక్షిప్త పరిచయాన్ని చేసుకుందాం. అసలు ప్రకరణము అంటే ఏమిటి అంటే శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్రకార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చితః అని ప్రకరణ గ్రంథ లక్షణాన్ని చెబుతూ ఉన్నారు. ప్రమాణము మరియు ప్రమేయము ఈ రెండు శాస్త్రముల ఈ రెండు ముఖ్య
భాగములలో ఏదో ఒక దానికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పటము, స్వమత స్థాపన మరియు పరపక్ష ఖండనము లేదా రెండింటిలో ఒక కార్యాన్ని చేసేటటువంటిదే ఈ ప్రకరణ గ్రంథ లక్షణము. ప్రకరణము అంటే దాని గ్రంథ లక్షణం ఏమిటి అంటే ఇది. అంటే శాస్త్ర విషయాలలో ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయాన్ని వివరించి చెప్పటము అనేటటువంటిది ప్రకరణ గ్రంథ లక్షణము. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అని అంటే అటువంటి ప్రకరణ గ్రంథములను 10 రచించారు మధ్వాచార్యుల వారు. అవే దశ ప్రకరణ గ్రంథములు అని అంటారు. అందులో తత్వసంఖ్యానము అనేటటువంటిది. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను మొదటే చెప్పినట్లుగా ఒక్కొక్క గ్రంథము మనము చదివి అర్థం చేసుకోవాలి అంటే మన ఒక జీవిత కాలము సరిపోదు. అయితే ఇక్కడ ప్రాతఃసంకల్ప గద్య గ్రంథ ప్రవచనమునందు సందర్భానుసారంగా ఆచార్యుల వారిచే రచింపబడినటువంటి 37 సర్వమూల గ్రంథముల అతి సంక్షిప్త పరిచయం చేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి అతి సంక్షిప్తంగా మాత్రమే గ్రంథముల పరిచయం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని వినేటటువంటి శ్రోతలు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. తత్వసంఖ్యానము వేదములు మొదలైనటువంటి మూల శాస్త్రములలో నిరూపించినటువంటి తత్వ విభాగము యొక్క కథనమే తత్వసంఖ్యాన గ్రంథము యొక్క ముఖ్య విషయం. తత్వము అంటే ప్రమేయము అని అర్థం. ఈ ప్రమేయము అంటే తత్వము 2 విధాలుగా ఉంటూ ఉన్నాయి. స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. జగత్తునందు 2 తత్వములు. ఒకటి స్వతంత్రతత్వము, ఆ స్వతంత్రతత్వమునందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇక మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రతత్వము అని చెబుతూ, ఇక అస్వతంత్రతత్వంలో ఎన్ని భావము, అభావము, ప్రాగభావము, ప్రధ్వంసాభావము, సదాభావము మరియు భావమునందు చేతన అచేతన అని ఇక అనేక తత్వముల విభాగము చెప్పటం జరిగింది తత్వసంఖ్యానంలో. ఇక తత్వ వివేకము అనేటటువంటిది ఇంకొక ప్రకరణ గ్రంథం. తత్వ వివేకం కూడా తత్వాలనే తెలియజేస్తుంది. అటువంటప్పుడు ఒకే విషయాన్ని తెలియజేయటానికి 2 గ్రంథములను మధ్వాచార్యుల వారు ఎందుకు రచించారు అని అంటే జయతీర్థుల వారు తమ వ్యాఖ్యానంలో వివరిస్తారు. తత్వసంఖ్యానము అనేటటువంటిది మధ్వాచార్యులు స్వతంత్రంగా రచించినటువంటి కృతి అయితే దానికి ఆధారంగా ఈ తత్వవివేక గ్రంథాన్ని రచిస్తూ ఉన్నారు. ఇది తత్వవివేక గ్రంథము భగవంతుడైనటువంటి మహావిష్ణువు రచించినటువంటి తత్వవివేకం అనేటటువంటి గ్రంథము నుండి వాక్యములను సంగ్రహించి మధ్వాచార్యుల వారు ఈ తత్వ వివేకం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. కాబట్టి భగవంతుడే రచించినటువంటి తత్వ వివేక గ్రంథము నుండి సంగ్రహించినటువంటి వాక్యములతో కూడుకొన్నటువంటిది తత్వ వివేకము. ఇక్కడ కూడా స్వతంత్ర తత్వము, అస్వతంత్ర తత్వము అని ఈ తత్వ విభాగాలను ఇక్కడ కూడా మనకు వివరిస్తూ ఉన్నారు. మొత్తానికి తత్వసంఖ్యానము, తత్వ వివేకము అనేటటువంటి ఈ 2 ప్రకరణ గ్రంథములు తత్వముల గురించి వివరించేటటువంటి కృతులుగా మనము తెలుసుకోవాలి. ఇక 3వది ప్రమాణ లక్షణము అని. మనకు మామూలుగా కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని చెబితే దీనికి ప్రమాణము ఎక్కడున్నది అని అంటామంటే అథారిటీ, ఎవిడెన్స్ అనండి, అథారిటీ అనండి. ఎవిడెన్స్ కంటే అథారిటీ.
శాస్త్రమునందంటూ మాట్లాడితే ప్రమాణముల పూర్వకంగా ప్రమాణములతోనే మాట్లాడాలి, ప్రమాణము లేకుండా మాట్లాడకూడదు. ఆ ప్రమాణముల లక్షణములను తెలియజేసేటటువంటిదే ఈ ప్రమాణ లక్షణం అనేటటువంటి ప్రకరణ గ్రంథం. ప్రమాణముల లక్షణము, విభాగములు మరియు ఇతర మతములలో ప్రమాణ లక్షణముల విమర్శను చేసేటటువంటి గ్రంథమే ఈ ప్రమాణ లక్షణ ప్రకరణ గ్రంథం. ప్రమాణము అంటే ఏదైనా వస్తువును యథార్థంగా తెలుసుకునేటటువంటి సాధనము. అంటే ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి సాధనం ఏది అనంటే ప్రమాణము. ఇక ఆ ప్రమాణములు కూడా రెండు రకాలు, కేవల ప్రమాణము, అనుప్రమాణము అని. కేవల ప్రమాణం అంటే యథార్థ జ్ఞానము. ఇక ఈ విధంగా దానిలో అనేక భాగాలు ఉన్నాయి ప్రమాణంలో. తరువాత రుజుయోగి జ్ఞానము, తాత్విక యోగి జ్ఞానము, అతాత్విక యోగి జ్ఞానము, ఈ విధంగా ఆ ప్రమాణముల యొక్క భాగములను, విభాగములను, వాటి లక్షణాలను మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక అనుప్రమాణమునందు రుజు, తాత్విక, ఈశ జ్ఞానము, లక్ష్మీ జ్ఞానము, యోగి జ్ఞానము, రుజుయోగి జ్ఞానము, తాత్విక యోగి జ్ఞానము, అతాత్విక యోగి జ్ఞానము, సాత్విక, రాజస, తామస, అయోగి జ్ఞానము, ఇవన్నీ కేవల ప్రమాణము కింద వస్తే, ఇక అనుప్రమాణమునందు ప్రత్యక్షము, అనుమానము, ఆగమము, ప్రత్యక్షమునందు మళ్ళీ అనేక విభాగాలు, అనుమానమునందు విభాగాలు, ఆగమమునందు విభాగములు, మళ్ళీ ఆగమములో ఇతిహాసములు, పురాణములు, ఇక సూత్రములు, ఈ విధంగా ప్రమాణముల లక్షణము, ప్రమాణముల విభాగములను తెలియజేసేటటువంటి ప్రకరణ గ్రంథము ప్రమాణ లక్షణము. ఇక కథాలక్షణము. ప్రమాణ లక్షణంలో ఏమి ప్రమాణములను వివరిస్తూ ప్రమాణ లక్షణ గ్రంథాన్ని మధ్వాచార్యులు రచించి, ఇక కథాలక్షణం అనేటటువంటి ఈ కథాలక్షణం అనేటటువంటి ప్రకరణ గ్రంథం ఏది అని అంటే, ప్రమాణ లక్షణ గ్రంథంలో చెప్పినటువంటి ప్రమాణముల నేపథ్యాన్ని ఈ శాస్త్ర చర్చ ద్వారా నిరూపిస్తుంది కథాలక్షణము. అంటే చర్చ చేసేటప్పుడు, వాదానికి కూర్చొని చర్చ చేసేటప్పుడు శాస్త్ర చర్చ జరగాలి. శాస్త్ర చర్చ యొక్క స్వరూపము, ఆ చర్చ యందు భాగవహించేటటువంటి వారి అర్హతలు, చర్చ యొక్క ఉద్దేశము, ఫలశ్రుతి, వీటిని తెలియజేసేటటువంటి చిన్న కృతి ఈ కథాలక్షణం. ఆ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వాదము, జల్పము, వితండము అనేటటువంటి అనేక విషయాలున్నాయి. వాటిని తెలియజేసేటటువంటి ప్రకరణ గ్రంథము కథాలక్షణము. ఇక ఉపాధి ఖండనము, మాయావాద ఖండనము, ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనము, ఈ మూడు గ్రంథాలు ప్రకరణ గ్రంథాలలో భాగమే. అయితే ఈ మూడు గ్రంథాలకు ఇంకొక పేరున్నది ఖండనత్రయము అని పేరు. ఉపాధి ఖండనము, మాయావాద ఖండనము, ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనము అని. ఇవి ప్రకరణ గ్రంథాలలో ఖండనత్రయ ప్రకరణ గ్రంథములు. ఉపాధి ఖండనము, ఈ ఉపాధి ఖండనము ఏమిటి? దీనిలో మధ్వాచార్యులు ఏమి చెప్పారు అని అంటే, అద్వైత మతము ఉపాధి అనేటటువంటి ఒక ప్రక్రియను పెట్టుకొని వారి యొక్క అద్వైత మతాన్ని, అంటే జీవబ్రహ్మకు, జీవాత్మకు, పరమాత్మకు ఐక్యాన్ని వివరించడానికి ఉపాధిని పెట్టుకొని ఔపాధిక భేదము చేత మనకు వారి మధ్య భేదం ఉన్నట్లుగా, జీవాత్మ పరమాత్మల మధ్య భేదం ఉన్నట్లుగా గోచరిస్తుంది. కానీ భేదము లేదు, ఇద్దరి మధ్య అభేదమున్నది,
ఔపాధిక భేదమే కానీ స్వాభావికమైనటువంటి భేదము లేదు. ఉపాధి నిమిత్తమైనటువంటి భేదమే కానీ స్వాభావిక భేదము జీవ పరమాత్మల మధ్య లేదు అని చెప్పేటటువంటి ఆ ఉపాధిని, ఏ ఉపాధి అని పెట్టుకొని అద్వైత మతము అద్వైతాన్ని ప్రతిపాదిస్తుందో ఆ ఉపాధిని ఖండించేటటువంటి ప్రకరణ గ్రంథము ఇది ఉపాధి ఖండనము. ఇక మాయావాద ఖండనము. అద్వైత మతానికి మాయావాదము అని కూడా పేరున్నది. అంటే ఈ విశ్వమంతా మాయ, అజ్ఞాన కల్పితము, అంటే మిథ్య. బ్రహ్మ ఒకడే పారమార్థిక సత్యము. జీవ బ్రహ్మలు ఇద్దరు వేరు కాదు. బ్రహ్మాత్మైక్యమే సకల శాస్త్రార్థము అని మాయావాదులు అద్వైత మతము చెబుతుంది. అయితే జీవాత్మ పరమాత్మల మధ్య భేదమున్నది, వారి మధ్య భేదము లేదు అని ఆ మాయావాదాన్ని, అంటే బ్రహ్మ ఒకడే సత్యము, జగత్తంతయు మాయా అనేటటువంటి ఆ మాయావాదాన్ని ఖండించి జీవ బ్రహ్మల మధ్య అత్యంత భేదాన్ని చెప్పేటటువంటిది మాయావాద ఖండన ప్రకరణ గ్రంథము. ఇక ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనము అని ఇంకొకటి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా బ్రహ్మ ఒకడే సత్యము, మిగిలినదంతా అసత్యము అని ఏమున్నది, దానిని, అంటే బ్రహ్మ ఒకడే సత్యము, మిగిలిన జగత్తంతా అసత్యము అని జగన్మిథ్యాత్వాన్ని సాధించడానికి అద్వైత మతము దృశ్యత్వాత్, జడత్వాత్, పరిచిన్నత్వాత్ అనేటటువంటి 3 హేతువులను, అంటే అనుమానాలను, యుక్తులను, విమతం మిథ్యా దృశ్యత్వాత్ అనేటటువంటి అనుమానాలను ప్రయోగిస్తారు. ఈ ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనంలో విమతం మిథ్యా దృశ్యత్వాత్ అనేటటువంటి అనుమానాన్ని ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనము ఇక్కడ ఈ గ్రంథంలో మధ్వాచార్యుల వారి చేత చెప్పబడింది. అతి సంక్షిప్తంగా ఈ గ్రంథంలో చెప్పినటువంటిది అద్వైత మతం ఏమని చెబుతుంది అని అంటే, శుక్తి రజతము, అంటే మనకు దూరంగా శుక్తిని మనం చూచినప్పుడు అది రజతము, అంటే వెండిలాగా కనబడుతుంది. దగ్గరికి పోయి చూచినప్పుడు వెండిగా కనబడినటువంటి శుక్తి మాత్రమే ఉంటుంది, కానీ వెండి ఉండదు. అది వెండి కాదు, శుక్తి అని మనకు తెలుస్తుంది. అంటే శుక్తిని చూచి మనము వెండిగా భ్రమపడ్డాము. అయితే వెండి భ్రమ, శుక్తి నిజము, సత్యము. కాబట్టి ఏదైతే మనకు ఉన్నదిగా లేనిది ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నదో అది మిథ్య. అంటే అక్కడ శుక్తి ఒకటే సత్యము, వెండిగా కనబడేటటువంటిది లేదు కాబట్టి అది మిథ్య. అదేవిధంగా జగత్తు కూడా లేదు. అయితే మన అజ్ఞానం చేత జగత్తు ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి లేనటువంటిది ఉన్నట్లుగా కనబడుతున్నది కాబట్టి ఈ జగత్తు మిథ్య అని అద్వైత మతం చెబితే, దానిని కాదు, బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము అనేటటువంటి వాళ్ళు విమతం మిథ్యా దృశ్యత్వాత్ అనేటటువంటి అనుమాన ప్రయోగం చేసి దాని ద్వారా జగత్తంతయు సత్యము, బ్రహ్మ ఒకటే అసత్యము, బ్రహ్మ ఒకటే సత్యము అనేటటువంటి ఆ అనుమాన ప్రయోగాన్ని ఖండించటమే. అంటే ప్రపంచమంతా మిథ్యా అనేటటువంటి అనుమానం ఏం వాళ్ళు ప్రయోగిస్తారు, అద్వైత మతం ప్రయోగిస్తుంది. దానిని ఈ ఖండన గ్రంథంలో మధ్వాచార్యుల వారు ఖండించారు. ఇక్కడ ఇది ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండన యొక్క అతి సంక్షిప్త పరిచయం. ఖండనత్రయము 10 ప్రకరణాలలో ఉపాధి ఖండనము, మాయావాద ఖండనము, ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనము. ఇక తత్వోద్యోతము. ఈ తత్వోద్యోతము గ్రంథము యొక్క రచన యొక్క నేపథ్యము
మనకు సుమధ్వ విజయము తరువాత భావప్రకాశిక వ్యాఖ్యానములందు చెప్పబడింది. ఒకమారు పద్మతీర్థుడు పుండరీకపురి అనేటటువంటి ఇద్దరు మాయావాదులు మధ్వాచారులతో వాదించినప్పుడు వారితో వాదం చేసి వారిని వాదంలో ఓడించారు. వారిని వాదంలో ఓడించినటువంటి ఆ వాదము యొక్క విషయాన్నే ముందు అందరికీ జిజ్ఞాసువులకు తెలియాలి అనేటటువంటి ఉద్దేశముతో ఈ గ్రంథాన్ని రచించి తత్వోద్యోతము అని పేరు పెట్టారు. అదే చెబుతూ ఉన్నారు, సభయందు ఆచార్యుల వారు ఆ ఇద్దరు అద్వైత పండితులతో చేసినటువంటి వాద సరణియే తత్వోద్యోత గ్రంథము. దీనికి వాదము అనేటటువంటి ఇంకొక పేరు ఉన్నది. మొత్తానికి ఈ గ్రంథమునందు కూడా జీవ బ్రహ్మ ఐక్యాన్ని ఖండిస్తూ జీవ బ్రహ్మల భేదమున్నది అనేటటువంటిదే ఈ గ్రంథము యొక్క ముఖ్య నిర్ణయం. ఇక విష్ణుతత్వ వినిర్ణయము అనేటటువంటిది దశ ప్రకరణ గ్రంథములలో ఒకటి. ఈ దశ ప్రకరణ గ్రంథాలలో విష్ణుతత్వ వినిర్ణయము అనేటటువంటిది అత్యంత విస్తారమైనటువంటి కృతి. ఒక విధంగా చెప్పాలి అని అంటే మధ్వాచార్యుల ఇక 10 దశ ప్రకరణ గ్రంథములలో మిగిలినటువంటి 9 ప్రకరణ గ్రంథముల సారసంగ్రహము అనే మనం చెప్పవచ్చు. ఇంకొక దృష్టికోణంలో మధ్వాచార్యుల వారి సమగ్ర సిద్ధాంతము యొక్క సంక్షిప్తంగా ఉన్నటువంటి ఒక రెడీ రెకనర్గా మనము చెప్పవచ్చు. అంటే హరి సర్వోత్తమత్వ తత్వాన్ని, భేదతత్వాన్ని, జీవేశ్వర భేదతత్వాన్ని అతి బాగుగా వివరించేటటువంటి గ్రంథమే విష్ణుతత్వ నిర్ణయము. భగవంతుని సర్వోత్తమత్వము సదాగమైక విజ్ఞేయం అంటారు. అంటే ఆగమముల ద్వారానే భగవంతుని, అంటే వేదముల ద్వారానే భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలుసుకోవాలి అని ఈ విష్ణుతత్వ వినిర్ణయ గ్రంథమునందు మధ్వాచార్యుల వారు వివరిస్తారు. ఇక దశ ప్రకరణ గ్రంథములలో చివరిదైనటువంటిది కర్మ నిర్ణయము. ఈ కర్మ నిర్ణయము దశ ప్రకరణ గ్రంథములలో వేదార్థ నిర్ణయమునకు సంబంధించినటువంటి ప్రకరణ గ్రంథంగా ఉంటుంది. అంతేకాకుండా ఖండార్థ నిర్ణయము అని కూడా పేరుతో ప్రసిద్ధమై ఉంటూ ఉన్నది. సుమధ్వ విజయంలో ఈ గ్రంథము యొక్క రచన ఊజిరే అనేటటువంటి గ్రామమునందు జరిగింది. ప్రతివాద పండితులతో వాదం చేశారు. వాదం చేసి వేదములలో మనకు కర్మకాండ ఉన్నది, మధ్వాచార్యుల వారు సన్యాసులు, వీళ్లకు కర్మకాండ గురించి పెద్దగా తెలియదు అని ప్రతివాదులు కర్మకాండ గురించి ప్రశ్నించినప్పుడు వారికి సమర్పకమైనటువంటి ఉత్తరాన్ని ఇస్తూ వాళ్లను నిరుత్తరులుగా అంటే ఉత్తరము ఇవ్వడానికి వాళ్లకు సాధ్యము కానంతగా కర్మ విషయాన్ని కూడా, వేదములందు కర్మ విషయాన్ని కూడా నిర్ణయిస్తూ రచించినటువంటి గ్రంథమే కర్మ నిర్ణయము. ఈ వేద మంత్రములకు ఆధ్యాత్మిక అర్థ నిరూపణను చేస్తూ వైదిక సాహిత్యము అంటే వేద సాహిత్యము కర్మకాండను మరియు జ్ఞానకాండము రెండూ ఉన్నాయి. అంటే వేదమునందు కర్మ జ్ఞానము రెండు వేరువేరుగా చూడాలి అనేటటువంటి ఏమి ప్రశ్న ఉన్నది, కర్మకాండ వేరు జ్ఞానకాండ వేరు అనేటటువంటి వేరువేరుగా చూడేటటువంటి ప్రవృత్తినే ప్రశ్నించినటువంటిది ఈ కృతి.
ఈ కృతి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే ఆ ప్రవృత్తినే ప్రశ్నించినటువంటిది ఈ కృతి. మొత్తానికి ఈ కర్మ నిర్ణయము చేయటం జరిగింది. మొత్తానికి సర్వమూల గ్రంథములందు దశ ప్రకరణముల గ్రంథముల సంక్షిప్త పరిచయం ఇక్కడ చేయటం జరిగింది. శ్రోతలు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను అతి సంక్షిప్తంగా ఈ గ్రంథముల పరిచయం చేస్తూ కొన్ని పదాలను వాడాను. అవి శాస్త్రీయ పదాలు, మనకు అర్థం కావడం కష్టము. శాస్త్రముల పరిచయం కొంత మేరకు ఉంటే కానీ అది పరిచయం మనకు అర్థం కాదు. అయినా శాస్త్రముల గురించి శాస్త్ర గ్రంథముల గురించి చెప్పుకునేటప్పుడు ఆ పదాలే వాడాలి. మనకు మెడికల్ సైన్స్ ప్రకారంలో, మెడికల్ సైన్స్లో మనకు కొన్ని పదాలు ఉంటాయి. బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటే దానికి హైపర్ టెన్షన్ అంటారు. మనకు బీపీ అంటే అర్థమవుతుంది, హైపర్ టెన్షన్ అంటే అర్థం కాదు. షుగరు అంటాం, మనకు షుగరు దానికి శాస్త్రీయ మెడికల్ టర్మ్ డయాబెటీస్ అంటారు. అదేవిధంగా మాత్రలలో కూడా పారాసిటమాల్ అంటారు, జ్వరానికి వేసుకునే మాత్రను. ఈ విధంగా ఆ మెడికల్ సైన్స్ చదివేటప్పుడు మనం అర్థం చేసుకునేటప్పుడు ఆ మెడికల్ టర్మ్స్నే మనము అర్థం చేసుకోవాలి. అవి చదివితే కానీ ఆ పదాలు మనకు అర్థం కాదు, శాస్త్రీయ పదాలు. అదేవిధంగా శాస్త్ర గ్రంథముల పరిచయం చేసేటప్పుడు ఎంత మనము మన యొక్క భాష వాడినా ఆ గ్రంథముల పరిచయం చేయాలి. గ్రంథములలో ఉన్నటువంటి విషయాలను అతి సంక్షిప్తంగా అయినా పరిచయం చేయాలి అంటే ఆ శాస్త్రీయ పదములే వాడాలి. కొద్దిగా శాస్త్ర గ్రంథ పరిచయం ఉన్న వాళ్లకు అర్థమవుతుంది. లేదా స్థూలంగా ఏ గ్రంథము దేనిని చెబుతూ ఉన్నది అనేటటువంటి విషయం అయితే మాత్రం అర్థమవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వినేటటువంటి శ్రోతలు శ్రద్ధతో విన్నప్పుడు మనకు మధ్వాచార్యుల వారి సర్వమూల గ్రంథములు 37 గ్రంథముల అతి సంక్షిప్త పరిచయం కలుగుతుంది అని చెబుతూ, ఇక మనము రేపు ఇంకొక 30 ఇతిహాస ప్రస్థానము, సూత్ర ప్రస్థానము, ఉపనిషత్ ప్రస్థానము మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి గ్రంథములున్నాయి. వాటి పరిచయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.